జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు. ఇక చర్చల అనంతరం జనసేనలో బాలినేని చేరే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. జనసేనలో బాలినేని చేరికపై పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో కోటరీ ఉందని ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ వస్తున్నానని చెప్పారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు. అందుకే తనను నెగిటివ్ గా చూశారని వ్యాఖ్యానించారు. ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశం కాబోతున్న బాలినేని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ ఎన్ని గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు? ఇవాళ చర్చల అనంతరం ఆయన జనసేనలో చేరుతారని ఒక క్లారిటీ వస్తుందా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వకపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి రోజు పవన్ కళ్యాణ్ కలుస్తారు. పవన్ కళ్యాణ్ కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన చర్చించబోతున్నారు. అయితే 11 గంటలకి సమయం ఇచ్చారని మనకి సమాచారం అయితే ఉంటుంది. 11 గంటలు కలుస్తారా లేదంటే మధ్యాహ్నం సమయంలో కలుస్తారనేది ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కలవబోతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడంతో పాటు ఒక లేఖను కూడా ఆయన వైఎస్ జగన్కి పంపించడం జరిగింది. రాజీనామా చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. అయితే కుటుంబ బంధాలు వేరు, అలాగే రాజకీయం వేరు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతోపాటు రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, రాజకీయంలో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటాం కాబట్టి మన విలువలు అనేవి ఎక్కడ కూడా పోకుండా రాజకీయాలు చేయాలి. గత చాలా కాలంగా అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు మంత్రిగా చేసినప్పుడు కూడా నేను అన్ని విలువలన్నీ పాటించానంటూ కూడా బాలినేని చెప్పుకురావడం జరిగింది. దీంతోపాటు వైఎస్ జగన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నేను పూర్తిగా వ్యతిరేకించాను, ఆ విషయాన్ని నేరుగా జగన్కే చెప్పానంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేశారు, లేఖ కూడా పంపించేశారు. అయితే ఇక బాలినేని భవిష్యత్ కార్యాచరణ ఏంటి, స్టెప్ ఎలా తీసుకోబోతున్నారనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు చర్చ నడుస్తుంది. అయితే జనసేన పార్టీలోకి బాలినేని వెళ్తారనేది ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చర్చించబోతున్నారు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చాలా పట్టున్నటువంటి నేత, ముఖ్యంగా ఆయనకి క్యాడర్ అయితే ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఒంగోలు జిల్లా అంతా కూడా బాలినేనికి సంబంధించినటువంటి పట్టున్నటువంటి నేపథ్యంలో ఒంగోలులో జనసేన పార్టీకి సంబంధించి బాలినేని ఏం చేయబోతున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు, జిల్లాకే పరిచయం చేస్తారా లేదంటే రాష్ట్ర స్థాయిలో ఏమన్నా బాలినేని ఉపయోగించుకుంటారనే దానికి సంబంధించి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో చర్చలు జరుగుతారు. చర్చల తర్వాత ఎప్పుడు జాయిన్ అవుతాననే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తానంటూ కూడా బాలినేని నిన్న ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్తో కలిసి ఆయనతో చర్చించిన తర్వాత డేట్ అనేది ఎప్పుడు జాయినింగ్ అనే దానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసుకుని అప్పుడు ప్రకటన చేస్తామంటూ కూడా బాలినేని నిన్న చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్తో జరిగే భేటీ తర్వాత బాలినేని ఎప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే బాలినేనితో పాటు ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఆ కార్పొరేటర్లు అంతా కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా కూడా బాలినేని వెంట వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాలినేని ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఎవరెవరు జాయిన్ అవుతారు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది తీసుకున్న తర్వాత ఒంగోలులో జాయిన్ అవుతారా లేదంటే మంగళగిరి వచ్చి జాయిన్ అవుతారా అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత నేను మీడియాతో కూడా మాట్లాడతాను, చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయో అన్ని కూడా చెప్తానంటూ కూడా గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బాలినేని ఇన్నాళ్ళు పార్టీలో అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తూనే వచ్చారు. గతంలో మంత్రి పదవి విషయంలోనూ లేదంటే ట్రాన్స్ఫర్ విషయంలోనూ, ఇళ్ల పట్టాల విషయంలోనూ, తర్వాత టికెట్ల విషయంలో కూడా ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఆయన అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా గత 5 ఏళ్ల నుంచి తాను ఏమి ఇబ్బందులు పడ్డానన్న విషయాలన్నీ కూడా చెప్తానంటూ కూడా సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతాననే విషయాన్ని చెప్పడంతో పాటు తనకు ఎదురైనటువంటి ఇబ్బందుల గురించి కూడా వాళ్ళని మాట్లాడతారనేది మనకి అందుతున్నటువంటి సమాచారం.